ఆయన స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. లెట్స్ ఆల్ ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు చెప్దాం. రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మీ పట్ల చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించండి. మంచి అనవసరములు ఇచ్చాడు, గాలి నీరు ఇచ్చాడు. ఆయన మీకు ఏది అవసరమో అది ఇచ్చాడు. ఏది అవసరం లేదో అది మీ ఎదురు నుంచి తొలగించాడేమో. ఒకవేళ మీకు ఇంకా ఇవ్వడం లేదేమో, మీరు అడిగినా కానీ దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. కానీ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మీ పట్ల నెరవేర్చదలిచినప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు వందనాలు, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెప్పండి. దేవా నాకు ఇయ్యని వాటిని బట్టి, నేను ఎదురు చూస్తున్న వాటిని బట్టి కూడా నీకు వందనాలు. ఐ బిలీవ్ యు ఆర్ మై ఫాదర్. పరలోకమందు నాకు తండ్రివి నీవే అని నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. నీ మాటను బట్టి, నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నీకు వందనాలు. నీ వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవని దేవా నేను ఎందుకు వచ్చిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభువా నీకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన విలువైన రక్షణను బట్టి దేవునికి వందనాలు చెప్దాం. నీకు అనేకమైన భౌతికమైన వాటిని బట్టి కాక ఆత్మీయమైన రక్షణను బట్టి, ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన తన కుమారుడిని నీకు ఇచ్చాడమ్మా. ఆయన తన కుమారుని యందు రక్షణ పొందినట్టుగా ఆయనను అనుగ్రహించాడు. సో దట్ యు మే బి సేవ్డ్. నువ్వు రక్షణ పొందాలి, విడుదల పొందాలి పాపము నుంచి, చీకటి నుంచి, ఈ లోకపు అనేకమైన శత్రు భయాల నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుడు నీకు తన కుమారుని ఇచ్చాడు. కమ్ అంటు హిమ్. ఆయన ఎందుకు రండి. ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. ఆయన ఎందుకు వచ్చి ఆయన యొక్క నిత్య విశ్రాంతిని మనం పొందుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి అని ప్రభు పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి లెట్స్ కమ్ టు హిమ్. ఆయన ఎదుర్కొందాం. ఆయన యొక్క ప్రేమ, రక్షణ, నిరీక్షణ దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువాన్ని ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యేసుక్రీస్తులో మహదైశ్వర్యాన్ని ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు. ఓ మహదైశ్వర్యం అంటే తెలుసా? ఓ ఐశ్వర్యాలలో చాలా గొప్పది, చాలా గొప్పది. యూ కెనాట్ కౌంట్, యూ కెనాట్ మెజర్. అటువంటి గొప్ప మహదైశ్వర్యాన్ని దేవుడు క్రీస్తులో నాకు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లార్డ్ వి ప్రైజ్ యూ ప్రభువా నీకు వందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన ప్రేమను బట్టి, నువ్వు మాకు ఇచ్చిన నీ కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. యేసులో మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనాలు. మా పాపముల చేత, అపరాధముల చేత మేము చచ్చిన వారమైనప్పుడు క్రీస్తు యేసులో మమ్మల్ని బ్రతికించావయ్యా, నీకు వందనాలు. జీవమునిచ్చావయ్యా, నీకు వందనాలు. వెలుగునిచ్చావయ్యా, నీకు వందనాలు. దేవా నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. లోకము ఏనాడు ఎప్పటికీ ఎవరి ద్వారా లేనటువంటి గొప్ప రక్షణ క్రీస్తు యేసులో మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. దేవా ఈనాడు క్రీస్తును బట్టి దేవా మేము ధైర్యంగా జీవిస్తున్నాం. మరణ భయం నుంచి, పాపపు దాస్యం నుంచి మేము విడిపించబడ్డాం, నీకు వందనాలు. ఇచ్చిన గొప్ప విలువైన రక్షణను భద్రంగా కాపాడుకుంటూ భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకొని మాకు నేర్పించండి, నీకు వందనాలు. ఇచ్చిన మహాగొప్ప దేవా ఈ యొక్క ఆత్మీయ అనుభవాన్నంతటి బట్టి నీకు వందనాలు. నీ యొక్క వాక్యమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం సదాకాలం నిలుచున్నదని నీ వాక్యంలో నేను చదువుకున్నాం, నీకు వందనాలు. ఇటు గొప్ప వాక్యం చేత మమ్మల్ని బ్రతికిస్తున్నాం, మాకు ప్రాణం పుట్టిస్తున్నాం. మాకు మా తండ్రి జీవంలో ఈ యొక్క భయంకరమైన లోకంలో ఒక నిరీక్షణను, ఒక శుభప్రదమైన నిరీక్షణతో మమ్మల్ని నడిపిస్తున్నాం, నీకు వందనాలు. ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు. ఇచ్చిన చక్కటి సంఘాన్ని బట్టి నీకు వందనాలు. నీ రక్తం చేత పనబడిన పరిశుద్ధులను బట్టి నీకు వందనాలు. దేవా సార్వత్రిక సంఘాలన్నింటిని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం ప్రభుత్వంతో మాట్లాడుకో నీ మాటలను బట్టి నీకు వందనాలు. దేవా నీకు వందనాలు. మా కొరకై నువ్వు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పదని వాక్యంలో సెలవించావు. నీ మాటల్లో జీవం ఉందయ్యా, నీ మాటల్లో రక్షణ ఉంది ప్రభువా. ఈ మాటలను బట్టి మేము బ్రతుకులకు మాకు నేర్పించండి ప్రభువా, నీకు వందనాలు. వినుట వలన విశ్వాసం కలుగునని సెలవించావు, నీకు వందనాలు. దేవ వినుట దేవుని వాక్యం గురించి బట్టి ప్రభువా మేము నేర్చుకునే సహాయం దయచేయండి, నీకు వందనాలు. ఉదయకాలం నువ్వు మా మధ్యకు పంపించిన నీ ప్రియ దాసుని బట్టి నీకు వందనాలు. దేవ నీ యొక్క కృపలో, నీ యొక్క గొప్ప ఏర్పాట్లు ప్రభు అయితే మాకు అనుగ్రహించావు.
ఎవరికి లేని గొప్ప భాగ్యం ఇచ్చామని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మా మధ్యలో నువ్వు నిలబెట్టాడు. నీ యొక్క ఆత్మచేత అభిషేకించి ఈ వాక్యములలో వచ్చి నీవే పక్షంగా నిలిచి అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. మాట్లాడేవాడు నీవు కాబట్టి ప్రభువా, నేను విధేయత చేయించడం మాకు సహాయం దయచేయండి. జ్ఞానంతో నేర్చుకునేందుకు సహాయం దయచేయండి. మా బ్రతుకులను మార్చుకునేందుకు సహాయం దయచేయండి. మా ఒక్కర త్రోవలను ఒక్కర ఆలోచనలను సరి చేసుకునేందుకు అనుగ్రహించండి. ఓ హెల్ప్ us O Lord, ఓ హెల్ప్ us O Lord. ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకే స్తోత్రాలయ. అంతేకాదు నీకు వందనాలు. ఎవరు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించండి. వారి అవసరతలు అక్కడకు ఎరిగిన దేవుడు ప్రభువా, నీకు అసాధ్యమైంది లేదు ప్రభువా. నీతో కొంచెం వారిని తప్పక కరుణిస్తానని సెలవించావు. నేను ఆశ్రయించిన వారిని ఎరిగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. వారికి ఉన్న ప్రతి అవసరతను యేసు నామములో తీరుస్తూ ఎవరి వాక్యం ద్వారా వారి భవిష్యత్తును మార్చమని ప్రార్థన చేస్తున్నా. నీకే వందనాలు. ఈ సన్నిధిని మా మధ్యలో కుమ్మరించండి, కార్యవంతంగా నడిపించండి. మేము ఏకముగా కూడి మా దేవుడైన యెహోవా నామమును గొప్ప చేయటం మాకు నేర్పించమని నీకే వందనాలు చెల్లిస్తూ ఉదయకాల ఆరాధన సమయం, ఉదయకాల ప్రార్థన సమయం, ఈ యొక్క వాక్య ధ్యాన సమయాన్ని నీ బలమైన చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాలం చేరవచ్చుకుని కదా కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగుగాక. ఉదయకాలం మన మధ్యలో మా ప్రియులు, మాకెంతో సన్నిహితులు, మా గురువులు కే డానియల్ గారు మాతో అంటే మాకెంతో సంతోషం. మీకందరికీ కొత్త, నాకు చాలా పాత, 40 ఏళ్ళ క్రితం వాళ్ళ కింద నేను శిష్యుడు. అట్లా 40 years, 59 now. 40 ఏళ్ళ క్రితం మరి శంషాబాద్లో బైబిల్ కాలేజీలో వాళ్ళు చాప్లైన్గా ఉండి, అప్పుడు నేను బైబిల్ కాలేజీలో ప్రీ థియాలజీ కోర్స్ నేను పోయింది. అప్పుడు అన్న చాప్లైన్గా ఉండి మాకెంతో ప్రేమతో అన్ని విషయాల్లో మమ్మల్ని చక్కగా నడిపించేవారు. భక్తి ధ్యానం, పాటలు, తర్వాత వ్యక్తిగత విషయాలు కూడా ఏవైనా కానీ ఏదైనా కష్టం ఉంటే ఆయన ఆపి చెప్పుకోవచ్చు, అంత టైం ఇస్తారు. వెరీ గుడ్ కౌన్సిలర్. మరి అటువంటి ఒక దైవజనులు మాట్లాడటం మాకు ఎంతో సంతోషం. ఆమ్నార్లో బెత్లెహేమ్ బీ చర్చ్లో, తెలుసు కదా, కృష్ణపల్లిలో ఉన్న బీ చర్చ్లో వాళ్ళు చాలా కాలం పాస్టర్గా పనిచేశారు. వాళ్ళు పాస్టర్గా ఉన్నప్పుడు నన్ను వాడుకున్నాడు నేను వాక్యం చెప్పడానికి. ఇప్పుడు మన చర్చ్లో వారు మనకు వాక్యం చెప్పాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానించాం. వారిని బట్టి దేవునికి వందనాలు. హైదరాబాద్లో ఏదైతే రహమత్ నగర్ తార్నాకాలో సంఘ కాపరిగా ఉన్నారు. జీవం గల దేవుడి సంఘం, ఆ సంఘానికి వారు కాపరిగా ఉన్నారు. వారు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. దేవునికి వందనాలు. వారు మనతో ఉండటం మాకు ఎంతో సంతోషం. వారిని ప్రేమపూర్వకంగా మరి ఎక్లేషియా ఎబ్లీస్ చర్చ్ యొక్క సహవాసంలోకి, ఆ యొక్క ప్రార్థన సహవాసంలోకి వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజే చాలా మంది లేదు సార్, కొంత వాళ్ళ బంధువులు ఎవరు చనిపోయారని దాదాపు ఒక 10 మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగా కొంతమంది లేరు. అయినా వారు మా ప్రియులు. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటే వారికి సిద్ధపరుస్తారు. ఆకలి కొనిన వారికి ఆహారం, ఆకలి లేని వారికి ఆహారం లేదు. కాబట్టి ఆశతో దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడడానికి తన దాసుని మనందరికి పంపించాడు. వారు చాలా మంచోళ్ళు. చాలా మంది కోపం వస్తుంది ఇలా అనుకుంటే, లేదు సార్ ఎవరు లేరు నన్ను పిలిచినారు, కానీ వారు మా వాళ్ళు కాబట్టి వారు అన్నారు. ముందే చెప్పారు. నేను చెప్పాను, అన్న మా చేయొచ్చు ఎట్లుంటుందంటే అట్లుంటుందని చెప్పాను. అట్లుంటుందని చెప్పేసరికి వారికి అర్థమైపోయింది. చెప్పింటే ఏం పర్లేదు అని. మాకు చాలా సన్నిహితుడు కాబట్టి అన్ని విషయాల్లో వారు మమ్మల్ని అర్థం చేసుకొని మరి యొక్క కొందరి విషయంలో ప్రార్థన చేశారు, మనకు సహకరించారు అనేక విషయాల్లో. వారి వందనాలు.
మరి ఉదయకాలం వారు ఉండటం చాలా మంచిది. వారు నేర్పిన ఒక కోరస్ ఒకటి నాకు మనకు వస్తుంది. జుంగాలి గాలి గాలి జుంగాలి గాలి 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 అని పాడుతుంది. 40 years కిందట నేర్పించిన పాట ఏదైనా భాష ఏది? హీబ్రూ సాంగ్ వాళ్ళు నేర్పించారు మనకు 40 years కిందట. ఆ షెడ్యూల్స్ లేమో సో దట్ we remember that. బ్యూటిఫుల్ సాంగ్, మంచి కోరస్ అది. అది నేను మళ్ళీ రాసుకుంటే మీరు నేర్చుకుంటారా? నచ్చలేదు మీరంతా పెద్దవాడు పూజిస్తాను నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పుడు మీరు కూడా నేర్చుకోవాలి. మంచి దేవుని స్తుతించే పాట, చాలా శ్రేష్టమైన కోరసెస్ వారు నేర్పించారు. చాలాసార్లు డానియల్ సార్ గారు మాకు చెప్పడు, ఆయన చేస్తాడు, ఇంకా మేము చేయాలంటే. కొంతమంది ఇన్స్పైరింగ్ టీచర్స్ ఉంటారు, చెప్పరు వాళ్ళు, ఇది చేయండి అని చెప్పరు, వాళ్ళు పోయి చేస్తారు. ఏదైనా అట్లా చెత్త కాగితాలు పడి ఉంటే పోయి ఏరేవాడు, అది ఏరుకునేవాడు అనమాట. అది తీసి అక్కడ పెట్టేవాడు. మా షాప్లోనే చెత్త తీసుకుంటే మేము కూర్చుంటామా, నేనేం చేస్తుంటే వాడికి మాకు దొరికిన చెత్త కూడా తీసి పక్కకు పడుతుంది. గ్రేట్ టీచర్, సైలెంట్ టీచర్ who molded lives, చాలాసార్లు జీవితాలను అనేక విధంగా ప్రభావితం చేసిన గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. గొప్ప దైవజనులు అంటే మనం లైఫ్లో ఉన్న సెలబ్రిటీస్ చూస్తాం, కానీ we don't see the one who has the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడే వారిని మనం చాలాసార్లు గమనించలేం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వారిని ప్రత్యేకంగా దేవుని సహవాసానికి ఆహ్వానిస్తూ వాక్య సందేశం వరకు వారిని ఆహ్వానిస్తూ కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, నేను అంత వాడను కాదు, కానీ దేవుని కృపలో నన్ను పిలిచాడు సేవకు. దానియేలు నువ్వు నా సేవ చేయని 14 ఏళ్ళకు పిలిచాడు నన్ను. తర్వాత ఆ మాట నెరవేరడానికి 30 ఏళ్ళు పట్టింది సేవకు వెళ్ళేదానికి. కనుక అది దేవుడు మాకు ఇచ్చిన పిలుపుని బట్టి నేను సేవకుడైనాను, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్లో చేసేవాడిని. అయితే దేవుని యొక్క కృప కనుక నన్ను పిలిచినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లించు. ఈనాడు సేవకునిగా దేవుడు నన్ను తీర్చిదిద్ది ఆయా ప్రాంతాల్లో సమస్యలు వచ్చినప్పుడు పరిచయం చేయమని చెప్పినప్పుడు నేను చేశాను. బ్యాప్టిస్ట్ చర్చ్ రహమత్ నగర్లో 1983 నుంచి 85 వరకు 2 ఏళ్ళు చేశాను. అక్కడ చేసి ప్రార్థన చేసినాను, దేవా మరి 88 సంవత్సరాలైంది ప్రభా నేను ఇప్పుడు సేవలకు వచ్చి, నువ్వు నాకు ఒక దర్శనం ఇచ్చినావు, ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది, ఎట్లా నెరవేరుతుంది అని అడిగిన. అడిగితే బెత్లెహేమ్ అనే గ్రామానికి పో, తర్వాత నీ దర్శనం నెరవేరుతుంది అన్నాడు. సరే ప్రభా నీ చిత్తమని మా మాస్టర్ అమ్మకి చెప్పిన. ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని చెప్తే, ఉదయ నాకు ఇక్కడ హైదరాబాదే బాగుంది, చర్చి బాగుంది, జీతం బాగుంది, తర్వాత పిల్లలకు స్కూల్ ఉంది, మంచి నీళ్ళ నల్లా ఉంది, బోర్వెల్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ అని చెప్పింది. ఒక నెల దినాలు ప్రార్థన చేస్తే అప్పుడు మాస్టరమ్మ గారు సరేలే మనం ఆ గ్రామానికి పోదాము. ఆ గ్రామానికి విశ్వాసంతో వచ్చినాం. అప్పటికి నాకు 4 పిల్లలు. ఆ గ్రామంలో చేరిన తర్వాత ఆ గ్రామస్తులు అడిగేట్టున్నాను, సార్ నువ్వు ఈ గ్రామానికి వచ్చినావు కదా, మరి ఎట్లా వచ్చినావు, ఏంటి నీ కథ అని అడిగాడు. నాకు తెలియదయ్యా, దేవుడు బొమ్మన్నట్టు వచ్చినాను, మా చర్చిలో నువ్వు పని చేస్తావా సార్ అంటే చేయనని చెప్పిన. దేవుడి చిత్తం అయితేనే చేస్తాను, మీరు 3 నెలలు ప్రార్థన చేసి నేను కూడా 3 నెలలు ప్రార్థన చేస్తాను అంటే. నేను ఒక ప్రశ్న అడిగిన వాళ్ళు, ఎందుకయ్యా మీరు పాస్టర్లు లేడా మీకు అని అడిగిన. మాకు మస్తుగా వచ్చిండ్రు సార్ పాస్టర్లు, ఏ పాస్టర్ కూడా పనిచేయడం మధ్య ఇక్కడ మాస్టర్లు. మేము 30 ఏళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాం దేవునికి,
ఒక్క పాస్టర్ వస్తలేడు మా ఊరికి అన్నాడు. ఎవరు నాయన మీ కథ చాలా ఉంది అని అనుకొని, సరే ఎందుకు వస్తలేరు అని అడిగాను. ఏం లేదు సార్, మేము 2 మాటలు మాట్లాడితే ఇక మేము ఇక్కడ పని చేయమని వెళ్ళిపోతారట. అవి ఏం మాట్లాడతారు మీరు ఆ మాస్టర్తో అని అడిగినాను. చెప్పండి, ఏం మాట్లాడతారు ఆ మాస్టర్తో? వచ్చిన మాస్టర్ అంటే, సార్ నువ్వు నిజమైన సేవకుడు అయితే, ఈ మాటలు బాగా వినండి, నీవు నిజమైన సేవకుడు అయితే దేవుని వైపు చూచి నీ గ్రామంలో ఉండి నీ కిరాయి నువ్వు కట్టుకోవాలి. ఏం చేయాలా? నీ కిరాయి నువ్వు కట్టుకోవాలా, నీ ఆహారం నువ్వు తినాలా, నీ పిల్లలను నువ్వు పోషించుకోవాలా, నీ పిల్లల ఫీజులు నువ్వు కట్టుకోవాలా. జీతం అడగకుండా మా దగ్గర పని చేయమని ఇంతసార్లు నేను చెప్పింది. ఇంత చెప్తే ఒక్క పాస్టర్ కూడా వస్తలేడు 30 ఏళ్ళ నుంచి అని అన్నారు. సాతాన్ని కిరికీలు చేస్తారు, చిన్నపిల్లల్ని ఏడ్పించడము, వాళ్ళు కయ్యమని అరుస్తుంటారు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అయినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పినానంటే, సార్ ఇంతేసారి మేము అడిగింది, ఏ పాస్టర్ వచ్చినా ఇంత అడిగితే మేము ఇక్కడ చేయకపోతున్నాము, నువ్వు చేస్తావా అని అన్నారు నన్ను. నేను కూడా చేయనని చెప్పి, నేను చేయను, దేవుని చిత్తం అయితే చేస్తా, మీరు 3 నెలలు ప్రార్థన చేయండి, నేను 3 నెలలు ప్రార్థన చేస్తాను అంటే, సరే సార్ 3 నెలలు అయినాక, సార్ మరి ప్రార్థన మేము ఏమనుకున్నారు మీరంటే, మేము దీన్ని పాస్టర్గా తీసుకుంటాం సార్ అన్నారు. మంచిదిరా నాయన అని చెప్పిన. అన్న తర్వాత నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. శనివారం నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు, రేపు ఆదివారం చర్చిలో ప్రసంగం చేయాలి అంటే, మీకు కాన్స్టిట్యూషన్ ఉందా అని అడిగాను. మీరు మెననైట్ వాళ్ళు కదా, మీకు కాన్స్టిట్యూషన్ ఉందా? అదే తెలివిగలరు ఆ ఊరలు. ఇంతలా ఉంది సార్ మా కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇంతలా ఉంది సార్ మా కాన్స్టిట్యూషన్ అంటే, మరి అంతలా ఉంది కదా, మీకు మెననైట్ కాన్స్టిట్యూషన్లో ఒక మాట చెప్తే అది అవునా కాదా నాకు చెప్పాలని అడగండి సార్ అన్నారు. సంఘము, మెననైట్ సంఘములో కాపరి చైర్మనా కాదా అని అడిగారు. మెననైట్ సంఘములో కాపరి చైర్మన్గా ఉండడా అని అడిగారు. ఎవ్వడే ఏమన్నారంటే, లేదు సార్. ఏమన్నారు? లేదు సార్, కాన్స్టిట్యూషన్లో ఏముంది, మాస్టరే చైర్మన్ అని. అయితే కాన్స్టిట్యూషను లేదన్నారు. ఎందుకు లేదు? ఈ చర్చి మేమే కట్టుకున్నాం సార్, ఈ చర్చి మేమే కట్టుకున్నాం కనుక దీనికి కాన్స్టిట్యూషన్ లేదు. కల్వరి చర్చ్ ఉంది కదా, వాళ్ళకు ఎంపీ వాళ్ళకు కాన్స్టిట్యూషన్ మాకు లేదు సార్. సరే నాన్న, మరుసటి దినం చర్చిలకు పోయినాను. చర్చికి పోయి పాస్టర్ 10 o'clock అన్నారు. సరే అని నేను ప్రార్థన చేసుకొని వచ్చి వాక్యం చదివి ప్రార్థన చేసి కళ్ళు తెరిచి మనమందరము లేచి అని ఒక పాట చెప్పాను కదా, నంబర్ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట చూద్దాం అనుకొని మనమందరము లేచి అన్నాను. అని అంటే ఇక్కడ నుంచి పుల్పిట్ మీద ఒక ఆయన కోటు గుంజుతున్నాడు. నా కోటు ఎవరు నన్ను పుల్పిట్ మీద నన్ను కోటు గుంజేటోడు ఎవడు అని ఇక చూసిన చైర్మన్. ఏంది బాబు అన్న? ఏం లేదు సార్, నేను నడిపిస్తా, ఆరాధన నేను నడిపిస్తా, నువ్వు వాక్యం చెప్పాలా? నేనేం చేయాలి? ప్రార్థన చేసుకున్నా, ప్రభువా దుమ్ము దులిపి ఇంటికి వెళ్ళిపోయానా అని అడిగిన. అంటే వద్దు, అందుకే నేను ఈ ఊరికి బొమ్మనింది అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే అప్పుడు నాకు అర్థమైంది, అక్కడ 3 నేరాలు చేసినారు వాళ్ళు. మొట్టమొదటి నేరం ఏమంటే, ఈ ఊరికి ఏ పాస్టర్ వస్తలేడు అని చెప్పి దేవుని మీద నేరం పెట్టింది. రెండవది, మాకు కాన్స్టిట్యూషన్ లేదని చైర్మన్ పెట్టుకున్నారు.
మూడవది, ఆదివారం కానీ ఏ ప్రోగ్రామ్ కానీ వాళ్ళే నడిపిస్తారు కానీ చైర్మన్ పాస్టర్ వాక్యం తెచ్చి కూర్చోం. అంటే నేను అప్పుడు ఏమైనట్టు జీతగాన్ని. ఏంటి ప్రభు అంటే, నువ్వు ఈ సంగతులు చెప్పి వాళ్ళకు మారు మనసు కలిగించు వాళ్ళతో 2 ఏళ్ళు చెప్పిన, చెప్తే వినలే. మళ్ళీ 1 సంవత్సరం నన్ను మాస్టర్గా ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. మళ్ళీ 3వ సంవత్సరం కూడా చెప్పిన. 3వ సంవత్సరం ఆఖరి ఖచ్చితంగా చెప్పిన, ఇంకా కుదరదు, ఇంకా నాది టైం అయిపోతుంది, మీరు ఇచ్చిన టైం కనుక నేను మీ దగ్గర పని చేయను అని ఆదివారం చెప్తే, సంఘ పెద్ద ఒక ఆయన వచ్చి పుల్పిట్ మీద నా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని, సార్ మాస్టర్ గారు, నువ్వు జీతం ఎంతన్నా అడుగు, నీవు జీతం ఎంతన్నా అడుగు, కానీ అధికారం మాత్రం ఆరాధన నడిపిస్తాననేది నువ్వు వదులుకోవాలన్నాడు. నేను ఒకటే మాట చెప్పిన, మీరు జీతం ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నా జ్యేష్ఠత్వాన్ని నేను అమ్ముకోను. ఏ సంఘమైనా కూడా, కల్వరి చర్చిలో పాస్టర్ ఉన్నాడు కదా, ఆయన ఆరాధన ఆయన నడిపిస్తారా, చైర్మన్ నడిపిస్తారా అని అడిగాను. లేదు సార్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరండి, మా దగ్గర మాత్రం మా చైర్మన్ నడిపిస్తారు. ఆ పరిస్థితుల్లో దేవుడు అక్కడ నడిపించి ఒక 3 ఏళ్ళు అక్కడ పనిచేసి వాళ్ళకు కుటుంబ ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన, సంఘములో ఉపవాస ప్రార్థన, దాని తర్వాత వాళ్ళకు దశమ భాగం ఇచ్చేది నేర్పించినప్పుడు వాళ్ళకు అప్పుడు అర్థమైంది దశమ భాగం అంటే ఎట్లా ఇవ్వాలి. వాళ్ళు నాకు ఇచ్చే జీతం 300. అక్కడ ఒక ఆమె ఉంది, అంగం శాంతమ్మ. అంగం శాంతమ్మ దశమ భాగము 2 రూపాయలు. ఇంకా ఎవరు వేయరు ఆ ఊళ్ళో. 5 పైసలు 10 పైసలు చాలా వేసినాడు గొప్పోడు. ఇంకా 2 రూపాయలు వేయలే. 1985వ సంవత్సరం అంగం శాంతమ్మ 2 రూపాయలు. దానియేలు పాస్టరు దశమ భాగము 60 రూపాయలు చదివింది. దానియేలు పాస్టరు దశమ భాగము 60 రూపాయలు అన్న. 2 రూపాయలు ఎక్కడ, 60 రూపాయలు ఎక్కడ? దశమ భాగం అంటే నేను 300 ఇచ్చినమే, ఈయన 60 ఎత్తేసి 30 రూపాయలు వేయాల్సింది పోయి 60 ఎట్లేసింది. మళ్ళీ మరుసటి నెల అంగం శాంతమ్మ 2 రూపాయలు, దానియేలు పాస్టరు 90 రూపాయలు. ఇంకొక నెల అంగం శాంతమ్మ 2 రూపాయలు, దానియేలు పాస్టరు 180 రూపాయలు. వాళ్ళకి ఏమర్థం కాలే. సార్ మేము ఇచ్చేది 300, నువ్వు ఇన్ని ఎక్కడి నుంచి ఎత్తేస్తున్నావు అన్నారు. నాకు కూడా తెలుసులో నాయన, నాకు ఎవరు పంపిస్తున్నారో వాళ్ళు పంపించిన దాన్ని బట్టి దేవుడు నాకు వాళ్ళ ద్వారా పంపించిండు. నేను లెక్క చూసుకున్నా, నా లెక్క నేను దేవుడికి ఇస్తున్నా, మీ లెక్క మీరు ఇస్తున్నారా? మీరు ఇస్తే గినా మంచోళ్ళు, లేకపోతే మీరు దొంగలు అని చెప్పి. మమ్మల్ని దొంగలు అంటామంటే, అవును వాక్యంలో ఉంది, నేను కాదు. దేవుని ధనాన్ని మీరు దొంగలించొద్దు అని చెప్పిందని అన్నారు కదా. అంటే అప్పుడు వాళ్ళు అది చూసి వాళ్ళు దశంభాగం నేర్చుకున్నారు. ఈ దినము వాళ్ళ నెలకు 5 లక్షలు వస్తుంది. ఎంత వస్తుందండి? 5 లక్షలు. చిన్న మాట చెప్పి తర్వాత మనం వాక్యంలో ఉంటాం. యోనాథాన్ అని ఒక అతను ఉన్నాడు. అక్కడ 2 ఉన్నారు, ఎంఎన్ జాషువా అని, యోనాథాన్ అని. ఎంఎన్ జాషువా అనే ఆయన కోర్టులో పనిచేస్తాడు. ఆయన వాక్యం విని వచ్చి, సార్ నేను దశంభాగం వేయాలనుకున్నాను సార్. ఏదైనా ఆయన మంచిది, ఆశీర్వాదం అని చెప్పి. అంగం శాంతమ్మ 2 రూపాయలు, దానియేలు పాస్టర్కి 250 రూపాయలు. తర్వాత ఎంఎన్ జాషువా 60 రూపాయలని చదివింది. కాబట్టి ఆశ్చర్యపడ్డారు. అబ్బా, జాషువా 60 రూపాయలు వేసిందా అని ఆశ్చర్యపడ్డారు. నేను ఇంటికి పోయినా, మధ్యాహ్నం పోయి, జాషువయ్య నువ్వు మంచి పని చేసినావు, దశంభాగం ఇచ్చినావు అంటే అవును సార్ అన్నాడు. కానీ ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన అంటే,
చెప్పు సార్. నీ అసలు జీతం ఎంత? నా అసలు జీతం 1200 సార్ అన్నాడు. 1200 అయితే నువ్వు వేసింది 60 రూపాయలు కదా, ఇది కరెక్టా కాదా? కాదు సార్. మరి కరెక్ట్ కానప్పుడు నువ్వు 60 రూపాయలు వేసినానని దశమ భాగం సంతోషపడతావా? నీకు ఫస్ట్ ప్రైజ్ కావాలన్నా థర్డ్ ప్రైజ్ కావాలన్నా? అంటే ఫస్ట్ ప్రైజ్ కావాలి. అయితే నువ్వు 120 రూపాయలు వేయాలి దశమ భాగం. సార్ నేను అడిగిన 120 రూపాయలు వేస్తే నేను నా భార్య పిల్లలు అందరం పస్తుంటాం సార్ అన్నాయి. ఆయన నేను అప్పుడు చెప్పిన యేసు దేవుడు ఏమన్నాడంటే వాక్యంలో మలాకి 3:10 నాకు దశమ భాగం ఇచ్చి నన్ను శోధించండి. చదువుతావా బిడ్డ? మలాకి 3:10 చదువు. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనన్ని విస్తారముగా దీవెనలు కుమ్మరితును అన్నాడు. ఆ మాట చదివి ఈ మాట నువ్వు నమ్ముతావా? దేవుని మాట. దేవుని మాట నమ్ముతా కానీ మేము పస్తుంటాం సార్. దేవుని మాట పస్తు పెడతానని లేదు నాయన, మీకు దీవెనలు ఇస్తానని చెప్పినాడు అని చెప్పిన. ఆ మాట నమ్మి తరువాత నెలలో 120 రూపాయలు ఇచ్చి ఆయనకెంతో తెలిసిన జీతం వస్తేనే బయట రెడీగా ఉంటారు అప్పులు అన్నీ ఇచ్చేసి ఇంటికి వస్తాడు, మళ్ళీ అప్పులు తెచ్చుకోవాలా. అట్లా ఆయన జీవితం. అప్పుడు నేను ఒకటి చెప్పిన, నీకు జీతం వస్తేనే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఆయన ఏం చేసినాడంటే ప్రార్థన చేసుకొని అప్పులందరూ దశమ భాగం తీసిపెట్టి అప్పులందరికీ ఇచ్చేసినాడు. రేపటికి రేషన్ లేదు. నీ ఇష్టం ప్రభువా అన్నట్టు కన్నీటితో ప్రార్థన చేసి ప్రొద్దున జడ్జి దగ్గరికి పోతే జాషువా తొందరగా రా అన్నాడు. ఏందిరా నాయన జడ్జి పిలుస్తున్నాడని పోతే నీకు 500 రూపాయలు అరియర్స్ వచ్చినాయి, సంతకం పెట్టి తొందరగా తీసుకోన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఏడుస్తా ఆ పైసలు తీసుకొని పోయి ప్రార్థన చేసి, నాయన నీకు దశమ భాగం ఇచ్చిన నా పిల్లలను ఈ దినం ఫస్ట్ పెట్టకుండా నాకు పైసలు ఇచ్చిన దేవా అని ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ఆయన పిల్లలు దశమ భాగం మానవులు దేవుడికి మాత్రం దశమ భాగం ఇస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నేను చేసింది. ఎందుకంటే దేవుడు ఎందుకు బొమ్మన్నాడంటే వాళ్ళని ఈనాటికి వాళ్ళు సార్ మా చైర్మన్ నడిపిస్తాడు కానీ వాక్యం చెప్తే చర్చిలో పనిచేస్తే నేను రానని చెప్పాను. వాళ్ళు పైన నుంచి నేను మా చైర్మన్ చెప్పేటోడు మీరు పుల్పిట్ మీద కూర్చుంటున్నాడంటే కింద కూర్చొని కింద నుంచి మైకి పెట్టుకొని నడిపిస్తున్నారు. ఎంత తెలివి కలదు కదా. దేవుడి మాట వినంటారా అంటే వినమని, దేవుడే మా మాట వినాలని బ్యాచ్ అట్లా నువ్వు కూడా ఉంటారు ఈ లోకంలో. అందుకని దేవుడు ఏం చేశాడంటే నువ్వు పో అన్నాడు. అందరూ నన్ను పిచ్చోళ్ళు అన్నారు. మా నాయన ఉత్తరం రాశాడు, నీ కొడుకు మంచి చర్చి వదిలిపెట్టి పిచ్చోడే ఆ ఊరికి పోయినాడు. పిచ్చోళ్ళనే దేవుని కొడుకు. కానీ దేవుని మాటకు లోపడినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. నేను నా దశమ భాగం ఇచ్చిన, ఆయన దశమ భాగం ఇచ్చినాడు. 10 లక్షల అప్పులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 10 లక్షల అప్పులు ఉన్నాయి. తీర్చలేని పరిస్థితుల్లో కొడుకు దుబాయ్కి వెళ్ళి హల్లెలూయా హల్లెలూయా దుబాయ్కి పోయినాడు. 1 సంవత్సరంలో 10 లక్షలు కొట్టేసి. కాబట్టి మనం దేవుడికి దశమ భాగం ఇస్తే నష్టపడతామా లాభపడతాం ఏమా? అంతే. మనం ఇచ్చే బాధ్యత మనది. నీ ఆశీర్వాదం నువ్వు తీసుకో.
చేసినప్పుడు దేవుడు నన్నేం చేసినాడంటే దశం భాగం ఇచ్చినందుకు నా పిల్లలు అందరూ 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారు. హల్లెలూయా. ఒక్కొక్కరు చిన్నగా చదువుతాం వచ్చిండ్రు. పెద్దోడు అమెరికాకి వెళ్ళిపోయింది, తర్వాత చిన్నోడు అమెరికాకి పోయింది. పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, అందరికీ పెళ్లిళ్ళు చేసినాం, అందరికీ పిల్లల్ని ఇచ్చినాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? దేవుడికి దశభాగం ఇచ్చినాడు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యమును దీవించుకుంటారు. మాస్టర్ గారు హీబ్రూ పాట అని చెప్పినట్టు అప్పుడు నేను నేర్పించినాను. మీరందరూ హీబ్రూ వాళ్ళు కోతకాలం అప్పుడు పాడుకునేటువంటి మాటలు. మీరంతా ఏమనాలంటే జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి అని అనాలి. అనగలరా? నేను చెప్తాను, మరి నాతో పాటు చెప్పండి. జుమ్ గాలి గాలి జుమ్ గాలి గాలి. మరోసారి చెప్పండి. జుమ్ గాలి గాలి జుమ్ గాలి గాలి. ఇప్పుడు నేను పాడతా, అది విని తర్వాత నేను చెప్పినప్పుడు మీరు పాడాలి. జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి. ఇదే వాడుతుండాలి నేను. ఓకే, ట్రై చేయండి. జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి. పాడుతున్నారా? నేను మైక్ తీసేస్తా, ఒక్కసారి పాడండి. జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి. ఆశలు శ్లేమాన్ ఆవదా ఆవదాలే మాన్ ఆశదోష్. గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి 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 జుమ్ గాలి గాలి జుమ్ గాలి గాలి. ఆశలు శ్లేమాన్ ఆవదా ఆవదాలే మాన్ ఆశలు ఆశలు శ్లేమాన్ ఆవదా ఆవదాలే మాన్ ఆశలు. వాడు కోతలు తోడేటప్పుడు మాటలు సంతోషంతో ఈ పాట పాడుతూ అవన్నీ చెప్పుతుంటాను. ఆ పాట అప్పుడు నేర్పించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అర్థము నాకు తెలియదు, కానీ కోతకాలంలో దేవుడు మాకు మంచి పంటనిచ్చినాడు కనుక దేవునికి వందనాలు, దేవునికి కృతజ్ఞత అనే పాట వాళ్ళు వాళ్ళ భాషను నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంకొక పాట పాడతాం. మేము లంబడాల మధ్యలో కూడా 11 ఏళ్ళు పనిచేస్తున్నాం. వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి. అందుకని ఇక పోయినాం. అక్కడ మాకు ఒక ట్రైనింగ్ ఏమన్నారంటే మీరు వాళ్ళ భాష నేర్చుకోవాలా అన్నారు. సరే, ఇంకా భాష నేర్చుకున్నాం. ముందు పాటలు నేర్చుకున్నాం. యేసు ప్రభు గుడి పాణి పడ రోజే, యేసు ప్రభు గుడి పైన వర్షం పడుతుంది. పాణి పడ రోజే నా ఆత్మ నాడు రోజే. ఆ వర్షం వలన మన శరీరము మన ఆత్మ శుభ్రమవుతున్నది. యేసు ప్రభు కేరో దేవేరో బోధ. యేసు ప్రభు యొక్క బోధను వినండి. యేసు ప్రభు దోరో జగేరో పాపి. యేసు ప్రభు యొక్క రక్తము ప్రపంచమంతటి మానవుల యొక్క పాపాన్ని క్షమించగలదు. యేసు ప్రభు పాడేరో లక్కడేరో సిలువ. యేసు ప్రభు సిలువను గురించి ప్రకటించండి అని వాళ్ళు ప్రభువును నమ్ముకున్నాక మన లెక్క మిషనరీస్ వెళ్ళినప్పుడు వారు ప్రభువు నమ్ముకొని వారి భాషలో ఈ పాట వాళ్ళు రాసుకున్నారు. ఆ పాట నేను మీకు వినిపిస్తాను. యేసు ప్రభు గుడి పాణి పాడ రోజే, యేసు ప్రభు గుడి పాణి పాడ రోజే, పాణి పడ రోజే నా ఆత్మ రణ రోజే, పాణి పడ రోజే నా ఆత్మ రణ రోజే. యేసు ప్రభు करे रो आंसू वाली धोती, యేసు ప్రభు करे रो आंसू वाली धोती, धोती करे बापू की लेती तो
मदनिया धारे चै गण बजरे चै तोने आले मदनिया डोकरे चे धारे चै गण बजरे चै तोने आले मदनिया डोकरे चे येसु प्रभु केरो देवेरो बोधा येसु प्रभु केरो देवेरो बोधा बोधा के बापू ढीलेती तोने आले मदनिया दारे चे गण बजरे चे तोने आले मदनिया डोकरे चे येसु प्रभु दोरो जगेरो पापे येसु प्रभु दोरो जगेरो पापे पापे दो बापू ढीलेती तोने आले मदनिया धारे चे गण बजरे चे तोने आले मदनिया डोकरे चे येसु प्रभु पाड़ेरो लकड़ेरो सिलुआ येसु प्रभु पाड़ेरो लकड़ेरो सिलुआ सिलुआ पाड़े बापू ढीलेती तोने आले मदनिया धारे चे गण बजरे चे तोने आले मदनिया डोकरे चे హల్లెలూయా హల్లెలూయా. వారు ప్రభువులోకి వచ్చారు. వాళ్ళు కూడా బలమైన క్రైస్తవులుగా ఉంటున్నారు. చాలా మంచిగా వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం అనిపించిన దేవునికి, సంఘ కాపరికి, పాస్టర్లకు, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామమున వందనాలు. మీరు చిన్న కొద్ది మంది ఉన్నారని మీరేం దిగులు పడొద్దండి. నేను కూడా ఏం దిగులు పడను. దేవుని సంఖ్య ఎంత తెలిసిన, యేసు ప్రభు ఎంతమంది ఉంటే వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇద్దరు లేక ముగ్గురు ఉంటే వారి మధ్యలో ఎవరు ఉంటారంట? ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉన్నారు? హల్లెలూయా. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. అంతే కాదు, నువ్వు 100 మంది ఉండి 200 మంది ఉన్నా కూడా ఉంటాడు. తక్కువ ఉన్నా కూడా, ఇద్దరే వచ్చినా కూడా ప్రభు అక్కడ ఉంటానని చెప్పినాడు. ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానము నెరవేర్చే దేవుడు కనుక దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవడం. లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. తలలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ మమ్ము నీదు కృప చేయింపుమా బెందము నెమ్మది పొందగా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ కరులైన మమ్ములను కరుణించుమో తండ్రి. కలుషములను పాపి కటు తీర్చుమో దేవా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ మమ్ము నీదు కృప చేయింపుమా బెందముల్ నెమ్మది పొందగా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ. కృప కలిగిన మా పరలోక తండ్రి, ఈ
ఉదయకాలం నాయన నీ వాక్యం గురించి ధ్యానించనట్లుగా నా జ్ఞానమును నా తెలివిని దూరపరుచున్నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి మీ శిలువ చాటున నన్ను దాచి మీ స్వరము, మీ మాటలను, మీ మెల్లనైన స్వరము, మీ జీవం కలిగిన మాటలు నాకును మా అందరికీ వినిపించి మా ఆత్మలకు తృప్తి కలిగించమని, అయా మిమ్మల్ని మీరు మహిమపరచుకున్నామని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారి ద్వారా ఈ సమయంలో ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి విషయాన్ని ఒక మాట చెప్పాడు 10వ వచనంలో. నశించిన దానిని వెదకి రక్షించుటప్పుడు మనుష్య కుమారుడు వచ్చెను అనేటువంటి మాట చెప్పుకుంటున్నాడు. మరి నశించిన దానిని వెతకి రక్షించాలి. కాబట్టి నశించిన మనుషులు ఉన్నారు, వాళ్ళను రక్షించాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన సేవ చేయాలనుకున్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడండి? 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత వెంటనే ఏం చేసినాడంటే, నేను చదువుతున్నాను, మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 12 నుంచి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని త్రోసికొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉంటాను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుంది. పద్నాలుగవ వచనము. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్తను ప్రకటించుచూ గలిలయకు వచ్చాను. యేసు ప్రభు మొట్టమొదట చేసిన మినిస్ట్రీ ఇవాంజలిజం, సువార్త. అంటే దేని గురించి చెప్పినాడు ఆయన సువార్త? ఇక్కడ సువార్త విషయం చూస్తే ఏమని ఉన్నదంటే, కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మూడవది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచూ దేవుని సువార్తను ప్రకటించుచూ గలిలయకు. 3 విషయాలు ఆయన చెప్పాడు. ఒకటేమంటే కాలం సంపూర్ణమైపోయింది, ఇంకా గతించిపోతుంది, ఈ లోకము గతించిపోతుంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, పరలోక రాజ్యము ఈ లోకానికి దిగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే మారు మనస్సు పొంది సువార్తను నమ్మాలి. ఈ దినాల్లో మనం సువార్త చెప్పుదామంటే కొడుతున్నారు, తిడుతున్నారు, సాతాను ఆటంకం కలిగిస్తుంది. కారణం ఏంటంటే పాస్టర్ గారు ఒక మాట ప్రార్థన చేస్తున్నాను, ఏమన్నాడంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనకు వినుట వలన విశ్వాసం ఉంటుంది కనుక విననీయకుండా సాతాను ఏం చేస్తుందంటే సువార్తను ప్రకటించనీయకుండా ఆటంకపరుస్తుంది. మనం సువార్త మనం చెప్పేదేమో సువార్త. సువార్త అంటే మంచి వార్త. అదేంటి? మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. చెడ్డోళ్ళు మంచి వాళ్ళు కాండి అని చెప్తున్నాడు. అది సువార్త. మనం అది చెప్తే మీరు మతాన్నే మారుస్తున్నారు అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఒక రకమైన విరోధంగా అన్నమాట. మనం మంచి చెప్తే వాళ్ళు వేరే చెడుగా చెప్పండి, మీరు మతాన్ని మారుస్తున్నారని చెప్పి మనల్ని భయపెడుతున్నారు. కానీ భయపడొద్దండి, మనం భయపడకూడదు, సువార్త మాత్రం ప్రకటించాలి. కనుక ప్రభువే యేసుక్రీస్తు సువార్త ప్రకటించినాడు. యేసు ప్రభు ఎన్ని కార్యాలు చేసినట్టే, ఎన్ని మినిస్ట్రీస్ చేసినట్టే, ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్ 3 చేసినాడు ఆయన. సువార్త ప్రకటించినాడు,
శిష్యులకు బోధనలు చేసినాడు. మూడవది స్వస్థపరిచినాడు. కదండి, యేసు ప్రభు స్వస్థపరిచాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే లూకా సువార్త 19:10లో నశించిన దానిని వెలిగాడు. మనమందరం నశించిపోయి ఉన్నాం. మానవులందరూ కూడా నశించిపోయి ఉన్నాం. ఎందువలన? ఆదాము హవ్వలు చేసిన పాపం వలన మనిషికి ఏమొచ్చింది? ఏమొచ్చిందండి? మనిషికి ఏమొచ్చింది? పాపం వలన వచ్చి జీతము మరణం వచ్చింది మనకు. ఈ మరణాన్ని తప్పించుకోవాలనేదే సువార్త. ఆ మరణం ఒకటే మరణం రాలే. మనకి ఎన్ని మరణాలు వచ్చినాయి? 2 మరణాలు వచ్చినాయి. ఒకటి శరీర మరణం, రెండవది ఆత్మ మరణం. శరీరం పోతే పోయింది, ఆత్మ కూడా రక్షించబడాలి కదా. సైతాన్ ఏం చేసినాడంటే ఆత్మను కూడా నశింపజేసి మనల్ని అందరినీ నరకానికి తీసుకొని పోవాలని. అప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఈ సువార్తను ప్రకటించినాడు. దేవుని యొక్క రాజ్యం ఉంది, మీరు ఆ రాజ్యంలో చేరాలంటే మారు మనసు పొందండి, అంతే చాలు. అయ్యా నేను పాపినేనే అంటే చాలు, నేను మీకు రక్షణ ఇస్తాను. మరి శిలువ మీద ఉన్న దొంగల్లో ఒకటి చేసిన ఒక చిన్న ప్రార్థన ఏంటి, ఒక మాట అడిగినాడు ప్రభు. ఏమన్నాడు? శిలువ మీద ఉన్న దొంగ ఏమని అడిగాడు? అయ్యా తండ్రి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే తనలో పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. అయ్యా నేను ఆ రాజ్యంలో చేరాలని ఉన్నా, నాకు ఆ రాజ్యం నాకు నన్ను క్షమించు, నా పాపాలు క్షమించని తన మనసులో అన్నాడు. అనుకొని అయ్యా నీ రాజ్యంతో నువ్వు వస్తే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు ఒకటే మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మనం చచ్చిపోతే మనం అందరం పరదేశకు పోతాం. ముందు ఎక్కడికి పోతాము? పరదేశకు వెళ్ళిపోతాం. దేవుడు మన కొరకు, నమ్మిన బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలం. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నశించే దానిని వెదకి రక్షించడానికి వచ్చినాడంట ఆయన. వెదకంటే ఎక్కడెక్కడ ఎవరు నశించిపోయినారు వాళ్ళని రక్షించడానికి ఆయన వచ్చినాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మార్కు 2:4. అమ్మా, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే తిప్పి. ఇది కపెర్నహూములో జరిగినటువంటి అద్భుత కార్యం. ఇక్కడ యేసు ప్రభు అతన్ని వెదకి రక్షించదాని కొరకు అక్కడ పోయినాడు. కారణం ఏంటి? ఆయన నశించిపోయినాడు. దేని విషయంలో? ఆరోగ్యం విషయంలో నశించిపోయినాడు. అంటే ఎవరు కూడా అతన్ని బాగు చేసేవారు లేరు. ఏ డాక్టర్ కూడా మందులు ఇచ్చిండొచ్చు, కానీ ఆయన పక్షవాతము బాగుంది. ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? పక్షవాతం వస్తే నడవలేని పరిస్థితి. 2 కాళ్ళకు వచ్చినాయి, 2 చేతులకు వచ్చినాయి, పడకలోనే ఉన్నాడు కపెర్నహూములో. ఎవరు బాగు చేసుకోలేదు. కానీ స్నేహితులకు ఒక వార్త తెచ్చింది. ఏంటంటే, అరే మన ఊరికి యేసు ప్రభు ఆయన వచ్చినాడంట, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నువ్వు బాగుపడుతున్నా. ఆయన కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చినాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసినాడని విన్నాను, కనుక నువ్వు వస్తావా అని అడిగితే సరే అన్నాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేసినారు? మంచంలో వేసుకొని పోయి ఆ ఇల్లు చాలామంది ఉన్నాను వల్ల ఆ ఇంటి కప్పు విప్పి యేసు ప్రభు దగ్గరనే ఆయన పెట్టింది. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో ఆయన పక్కలో బల్యాలు కొన్ని ఉంటాయి. ఏం బల్యాలు? శాస్త్రులు, పరిచయులు ఈ పక్కనే ఉంటాడు. ఆయన ఏమంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయనలో తప్పు ఎట్లా పట్టుకోవాలి. ఆయన దొరుకుతలేడు. యేసయ్య ఏ తప్పులో దొరుకుతలేడు, ఎట్లా పట్టుకోవాలి ఆయన? కనుక ఏం చేయాలి? యేసు ప్రభు కుమారుడా
నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు యేసు. ఇక్కడ వీరు కోరుకుంటున్నారు, ఎవరు? ఈ శాస్త్రులు పరిచయం. ఈయన ఏమి దేవుడా? ఈయన ఏమి దేవుడా? ధర్మశాస్త్రం ప్రకారము పాపములు క్షమించడానికి దేవునికే అధికారం ఉంది. మరి నువ్వెవరు క్షమించడానికి? నువ్వు యోసేపు కుమారుడు కదా, యోసేపు మరియమ్మ కుమారుడు కదా అని వీళ్ళు హృదయంలో అనుకుంటున్నారు. ఏడనుకుంటున్నారు? హృదయంలో అనుకుంటుంటే కూడా యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు. 10వ వచనం చూడండి, మార్కు 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయు గలవాణి చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తర్వాత తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకుంటూ దేవుని మహిమపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రభు చేసిన కార్యం వలన దేవునికి మహిమ కలిగింది. నీవు నేను ఏదైనా కార్యములు చేస్తే ఎవరికి మహిమ రావాలా? దేవునికి రావాలి. కొన్నిసార్లు మా మాస్టర్లు అనుకుంటాము, మేము మంచి ప్రసంగం చేస్తే అంత మనగాడికి వెళ్ళారు అనుకుంటాం. రైట్, మంచిదే, మంచి ప్రసంగాలు చేయాలి. దాని ద్వారా ఎవరికి మహిమ రావాలా? మనకు మాస్టర్లకు రావద్దు, దేవునికి మహిమ. ఇక్కడ యేసు ప్రభు దేవుణ్ణి మహిమ పరిచినాడు. ఈ మధ్య మనం ముస్లిం సోదరులు అంటారు, అయ్యా నీ బైబిల్లో యేసు ప్రభు నేనే దేవుడిని ఎక్కడ చెప్పినాడు? నేనే దేవుడు ఎక్కడ చెప్పినాడంటే ఆ మాటనే లేదు. యేసు ప్రభు అది ఒక్క మాట చెప్పలే. అన్నంత మాత్రాన్ని యేసు ప్రభు దేవుడు కాదా? ఇక్కడ ఈ కార్యం బట్టి యేసు ప్రభు దేవుడని ఇక్కడ రుజువు చేయవచ్చు. అదేంటంటే శాస్త్రుల పరీక్షలు ఏమన్నారు? పాపములు క్షమించడానికి దేవునికి అధికారం కలుగుతుంది. యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారుడు. యేసు ప్రభుకి ఇంకొక బిరుదు ఏంటంటే మనుష్య కుమారుడు. కాబట్టి మనుష్య కుమారుడికి పాపములు క్షమించడానికి అధికారము కలదు అని అన్నాడు. ఆ పక్షవాయు గలవానికి పాపం చేసినందువలన అతడు పక్షవాయువు జబ్బు వచ్చింది. అందువల్ల నా పాపం ఎవరు క్షమిస్తానా అని అనుకుంటుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ పాపము కుమారుగా నీ పాపములు క్షమించబడినవి. యేసు ప్రభు నాకు అధికారం ఉందని చెప్పి నువ్వు లేయి నీ పరిపెత్తుకొని నడువు అంటే వాళ్ళు పరిపెత్తుకొని చక్కగా ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతడు నశించిపోయినవాడు, అతడు నశించిపోయినాడు. వెతకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 39 నుంచి చదవండి. మార్కు సువార్త 5:39 నుండి. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు? ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది.
వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈమె ఒక అధికారి కుమార్తె. ఇక్కడ 22వ వచనం, మార్కు 5:22లో ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అన్నడు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలని ఆయన మిగుల బ్రతుమాలుగా ఆయన పోయి. ఈయన ఇట్లా పోతుంటే మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది. యేసు ప్రభు గుంపుల్లో ఉంటే యేసయ్య చెంబును ముడితే బాగైతానని ఆయన చెంబును ముట్టింది. ఆమె బాగైందా? బాగాలేదు, బాగైపోయింది. హల్లెలూయా. ఈమె ఖుషి ఎట్లా, వా నాకు ఆరోగ్యం వచ్చింది, నేను బాగున్నానని సంతోషపడుతుంది. కానీ యేసు ప్రభు ఎనికి తిరిగి చూసి, ఎవరు నన్ను ముట్టినారు చెప్పండి అని. శిష్యులు అంటారు, ఎవరని చెప్పేది ప్రభువా, ఎంతోమంది నీ మీద పడుతున్నారు. కాదు కాదు, నాలో ప్రభావం తగ్గింది కనుక ఎవరు నన్ను ముట్టినారు అని. అప్పుడు ఆమె వచ్చి అయ్యా సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు అక్కడ నాకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనేటువంటి రోగం ఉంది, నేను ధనవంతురాలను, నా డబ్బులన్నీ కూడా డాక్టర్లకు ఇచ్చినాను, నా జబ్బు మాత్రం నయం. కనుక ధర్మశాస్త్ర ప్రకారం ఏమున్నదంటే ఈ రక్తస్రావం గల స్త్రీ బయటికి రాకూడదు, గుంపుల్లోకి రాకూడదు, వాళ్ళతో మాట్లాడదు. యేసు ప్రభు ఎందుకు ఆ ప్రశ్న వేసినారంటే ఆమెను బతికించడానికి కొరకు ఆ ప్రశ్న వేసినారు. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారం రక్తస్రావం గల స్త్రీ ఇంటిలో నుంచి బయలుదేరితే డాక్టర్ దగ్గరికే పోవాలి, మళ్ళీ డాక్టర్ నుంచి బయలుదేరితే ఇంటికే రావాలి. మధ్యలో ఎక్కడన్నా మాట్లాడితే రాడు తీసుకొని కొట్టి సంవత్సరం. ఇప్పుడు ఈమె ఖుషి అయిపోయి నేను బాగైనాను కదా అని పోదాం అనుకునేటప్పటికి అందరు వెళ్ళిపోతారు. వీళ్ళ కళ్ళన్నీ ఎవరి మీద పడతాయి? ఈమె మీద పడతాయి. ఏమమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినావు? నేను యేసయ్య చెంపును ముడితే బాగైతానని అనుకున్నా, వచ్చినాను, నేను ముట్టినాను, బాగైనానంటే వాళ్ళు నమ్ముతానా? నీవు రక్తస్రావం గల స్త్రీవి, నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు? తీసుకుంటా రాళ్ళు అని తీసి కొట్టి చంపే పరిస్థితి ఉందాము. అందువల్ల యేసు ప్రభు వాళ్ళను బతికించేదాని కొరకు ఆ ప్రశ్న వేసి ఆమెతో సాక్ష్యం చెప్పించి, నాకు రక్తధార కట్టిందయ్యా, నా నొప్పి పోయింది, నేను బాగైనాను సాక్ష్యం ఇస్తే, కుమారి ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదాని పోయి నువ్వు ఇంటికి వీళ్ళు ఎంత సంతోషంగా పోయింది. వాళ్ళు మళ్ళీ చంపేదానికి వీలు లేదు. ఈమె నశించేది కానీ ఆమెను కాపాడు. ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, చిన్నది చచ్చిపోయింది. అందరు గొల్లనే ఏడుస్తాను. ఎందుకు తెచ్చినాను ఆయనను యేసయ్యను? చచ్చిపోయిన తర్వాత ఎందుకు తెచ్చిందని వాళ్ళు ఇంకా ఏడుస్తారు, గోల చేస్తున్నారు. యేసు ప్రభు ఏమీ కాదు. యేసు ప్రభు ముగ్గురిని ఎక్కువగా ప్రేమించినాడు శిష్యులు. ఏం పేర్లని? ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురిని లోపల తీసుకుపోయినాడు. పోయి ప్రభు శవముతో మాట్లాడినాడు. ఎవరితో మాట్లాడినాడు? చచ్చిపోయిన శవముతో, చిన్న పాపతో. ఏమన్నాడంటే తలితాకుమి అని. ఏమన్నాడు? తలితాకుమి అంటే చిన్నదానా లెమ్ము అని. ఇది ఏం భాష? ఇదేం భాష చెప్తాను? అరామిక్ భాష. ఇదేం భాష? అరామిక్ భాష. ఆ దినాల్లో డయాస్పోరా అంటే యూదులు చెదరగొట్టబడ్డారు. ఒక ప్రాంతంలో వారు అరామిక్ భాష నేర్చుకున్నారు. దాని తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వచ్చి చేరిన తర్వాత వీళ్ళకు అరామిక్ భాషనే వచ్చు తప్ప వేరే భాష రాదు. అందువల్ల యేసు ప్రభు వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఏమన్నాడంటే తల్లితాకుమి అని వాళ్ళ భాషలోనే చెప్పింది. చిన్నదానా లేచి కూర్చుంది అంటే
అమ్మ ఆమెకు ఆహారం వేయండి, ఆమె బలపడతాం. చనిపోయి నశించిపోయింది, ఆమె బ్రతికించినాడు యేసు. నేను తండాలో పోయినప్పుడు తుక్కుసరే బియ్య అన్నాను. నాకేం అర్థం కాదు. ఏంటి ఏమన్నావు అని అడిగి తుక్కుసరే బియ్య అన్నాను. అర్థం కాదు నాకు. సరే మేము బెంగళూరుకి పోతే నువ్వు భాష నేర్చుకోవాలన్నా. అప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ నేర్చుకున్నాను. నీ పేరేమి, తర్వాత ఇవన్నీ నేర్చుకొని ఒక మాట గోడకు 30 సార్లు చెప్పాలి. గోడకి ఎన్నిసార్లు చెప్పాలా? 30 సార్లు చెప్పాలి. ఇంకా లేచి ఊరు లేకపోయి ఒక్కొక్కరిని 30 మంది ఉంటారు, ఒక్కొక్కరిని అదే ప్రశ్న అడగాలి. వాళ్ళకు ముందుగా చెప్పినవరే రేపటి నుంచి నేను మీ భాష నేర్చుకుంటున్నా, నేను వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి అడుగుతా, మీరు ఏమి విసుక్కోకుండా ఏం పర్లేదు సార్ నేర్చుకో సార్ అన్నాను. అప్పుడు నేను వీడు తుక్కుసరే బియ్య అంటే నువ్వు ఎవరు రా అని అడిగిన అనమాట. నాకేం తెలియలేదు. మరి ఇంకొక తండాకు పోతే సార్ తార్ నామ్ కాయ, నీ పేరేం సార్ అని. మా నామ్ డానియల్ అని. నువ్వు కాయ కామ్ కరోసే, నువ్వు ఏం పని చేస్తావు అని అడిగి. అంటే మా యేసుదేవ్ గారు కామ్ కరోచ్చయ్యా, యేసు ప్రభు పని చేస్తున్నాను అయ్యా అని చెప్పిన. ఆయన బాగానే మాట్లాడుతున్నాడే మన భాష అని అంటే మార బాయ్ నువ్వు మా లంబాడోనివా అని అడిగాడు. చెయ్యి బాబు, కాదురా నాయన నేను లంబాడోని కాదు తెలుగు అని. నీ రంగు మాటలు చూస్తే అంత మా లెక్కన ఉంది, నువ్వు మావాడు అనుకుంటే నువ్వు కాదంటవే అంటే లేదురా నాయన నేను తెలుగు అని. నేను దాడేమో ఏ పాత లెక్కలు సీకున్నాను. వారానికి ఒక మాట నేర్చుకొని, దినానికి ఒక మాట నేర్చుకుంటున్నారా మీ భాష అని చెప్తే అప్పుడు సంతోషపడతారు. వారికి తెలుగులో మాట్లాడితే తృప్తి ఉండదు, కానీ లంబాడి భాషలో మాట్లాడితే సంతోషం కలుగుతారు. మా భాష మాట్లాడుతుంది. యేసు ప్రభు కూడా ఈ అరామిక్ భాష మాట్లాడే యూదుల కుటుంబంలో చనిపోయిన బిడ్డను తల్లిదండ్రులైనప్పటికీ యేసు కూర్చొనింది బాగా. కనుక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 19లో మనం జక్కయ్య గురించి జక్కయ్య గురించే చెప్తూ, ఈ జక్కయ్య ఎటువంటి వాడంటే అన్యాయస్తుడు. ఎటువంటి వాడు? అన్యాయస్తుడు, లంచాలు తీసుకునేటోడు. ఇక దాంట్లోంచి బయటకు వచ్చేటట్టు లేడు. ఎవరికైనా వ్యసనాలు, తాగుడు గీగుడు ఇట్లాంటివి ఉన్నాయనుకో బయటపడలేరు. కానీ ఒక యేసు ప్రభువును నమ్ముకుంటే వాడు ఎటువంటి వ్యసనంలో ఉన్నా కూడా బయటకు వస్తాడు. కాబట్టి భార్యలు ఏం చేయాలంటే, భర్తలు త్రాగుబోతులైతే ఏమైనా తాగొచ్చినా అని తిట్టకూడదు. అనుకోకి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, కన్నీటికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళకు మారుస్తాడు. కనుక ఇతడు మారడంలే, సంతోషంగా ఉన్నాడు. తాను అన్యాయంగా సంపాదిస్తున్నా ఏం పర్లేదు, లంచాలు తీసుకొని బాగుండొచ్చు లేనట్టున్నాడు. కానీ అతను ఒక ఆశ వచ్చింది. ఆ ఊరికి యేసు ప్రభు వస్తున్నాడు. ఏ ఊరికి? తన ఉన్న ఊర్లే. అరే ఈయన ఏమో గొప్ప కార్యం చేసే వ్యక్తి అంట, చూద్దాము అనుకొని పోతే పొట్లు. అందుకని ఏం చేసినాడు? చెట్టు ఎక్కి కూర్చొని చెట్టు నుంచి బాగా చూద్దాము, క్లియర్గా కనపడతలే అని అంటున్నాడు. అప్పుడప్పుడు సినిమాల యాక్టర్లు వస్తే కన్నా సరిగ్గా కనపడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? గోడలు ఎక్కుతారు, ఇళ్ళు ఎక్కుతారు. ఆట నుంచి అన్నా సరిగ్గా చూద్దామబ్బా వాళ్ళ మొక్కము అని. యేసు ప్రభువుని చూడాలన్న ఆశ అతనిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఏం చేసిందంటే అతన్ని మార్చింది. యేసు ప్రభువుని చూస్తుంటే ఆయన చిన్నగా ఆయన దగ్గరికి వచ్చింది. అదే చెట్టు కాడికి వచ్చింది. మీరు చెట్టు దాటిపోతాడు అనుకుంటే ఆగిండు. ఆయనోడు ఊరుకున్నాడా? జక్కయ్య అని పిలిచాడు. అసలు అని నా పేరు ఎట్టు తెలుసు అబ్బాయి నాకు? ఎవరైనా ఏమనుకున్నా కూడా కళ్ళు తిరిగినాయిగా. నువ్వు దిగు, నేను ఇంటికి వస్తున్నాను. ఇంకా ఏం ఆలోచన చేయకుండా చక్కగా యేసు ప్రభుని ఇంటికి తీసుకుపోయి మంచి ఆతిథ్యం ఇచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటిలో వచ్చినాడో ఆయన హృదయంలో కూడా ప్రభు చేరినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హృదయంలో ప్రభు మాట్లాడినాడు. నువ్వు చేసేది అన్యాయం కదా, నువ్వు అక్రమ ఆస్తిని సంపాదిస్తున్నావు కదా అని ప్రభు ప్రశ్నించాడు. అతడిలో మారు మనసు వచ్చింది. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పినాడు. ఏం సాక్ష్యం చెప్పినాడంటే, ప్రభువా, చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం ఇక్కడ 8వ వచనం చదవండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో
సగము బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పి, ఎవరితో చెప్పాడు? యేసు ప్రభుతో చెప్పినాడు, దేవునితో చెప్పుకున్నాడు. చెప్పినట్టుగా చేసినాడు. ఒక యవనస్తుడు ఇంతకు ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అయ్యా, నేను పరలోక రాజ్యంలో చేరాలా, నేను ఏం చేయాలన్నాడు. నాయన వ్యభిచారం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే నేను అన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఆ తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, రోజు పుట్టినప్పటి నుంచి అందరినీ సన్మానిస్తున్నా, అన్నీ నేను నెరవేర్చినాను ప్రభు అంటాడు. అయితే నీకు ఒకటి పొదువుగా ఉంది. ఆ ఒకటి ఏంటంటే నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడిస్తుంది, అప్పుడు నీకు పరలోకం వస్తుంది. వాళ్ళు చింతపడ్డాడు, నా ఆస్తి అంతా పోతే ఎట్లా, పరలోకం లేకపోయినా పర్లేదు, నా ఆస్తి నాకు. కానీ జగ్గయ్య అట్లా కాదు, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నాకు యేసు ప్రభు కావాలి, నేను పరలోకం నుంచి. అతను నా మారుమనసు వచ్చి మొట్టమొదటి ఏం చేశాడంటే తను సంపాదించిన దాంట్లో బీదలకు సగం ఇచ్చింది. అంటే ఒక్కొక్కరికి 1,00,000, 2,000, 10 లక్షలు ఇస్తే వాడు ఎట్లుంటాడు? బీదలు వాడికి నిద్ర పట్టదు. ఇక రాత్రికి 1,00,000 రూపాయలు ఎవడన్నా ఇస్తే ఎట్లుంటుంది వాళ్ళకి? ఇప్పుడు 5 పైసలు చారాన రూపాయి ఇస్తాం మనం ఎవరికైనా, వానికి 1,00,000 రూపాయలు ఇస్తే ఎట్లుంటుంది? తిక్కలేస్తుంది అసలు. వామ్మో ఇన్ని పైసలు, అట్లా బీదలకి ఇచ్చేసేసినాడు. తర్వాత ఒక దగ్గర 100 రూపాయలు తెచ్చుకుంటే వానికి 500 ఇచ్చి 400 ఎక్కువ చేసి అట్లా వాళ్ళందరికీ పనిచేసింది. తన భక్తి చేతులై యేసు ప్రభువును వెంబడించిన. కానీ అతడు ఎవరంటే అబ్రహాము కుమారుడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఇచ్చినారో నీవు నేను కూడా అబ్రహాము యొక్క కుమారుడు. ఒక రాజ్యంలో మనం చేరేవాళ్ళం కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ యేసు క్రీస్తు నశించిన దానిని వెలికి రక్షించడానికి వచ్చినాడు. నిన్ను నన్ను ఆయన రక్షించినాడు. అయితే మనం ఏం చేయాలంటే మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చేయాలండి? మన పిల్లలు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ కొరకు, యవనస్తులు ఉంటే వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున్న 2వ రాకడ వస్తే వాళ్ళు కూడా ఎత్తబడాలి. నేను ప్రతి దినం కూడా మా పిల్లలకు మనమరాళ్ళకు ప్రభావానికి రక్షణ ఇస్తాను. వాళ్ళు కూడా పరలోకంలో మేము కలిసి చూసుకునేటట్టు. వాళ్ళు రక్షణ లేదు. కుటుంబాల్లో పిల్లలు తప్పిపోయి ప్రభువును దూరంగా జీవిస్తున్నారు. నువ్వు లోకమంతా సంపాదించిన పరలోక రాజ్యంలో మనం కోరుకునిపోతే అది వ్యర్థమే. కాబట్టి నీవు చేరాలి, నీ భార్య చేరాలి, నీ పిల్లలు పిల్లలు ప్రభు యొక్క దేవుని యొక్క రాజ్యంలో చేరాలి. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడా జీవగల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నశించిన దానిని వెతికి రక్షించడం మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన నీ మాట అదే కాలం నీ దాసుడి ద్వారా